హాయ్ అండి. చికెన్ పకోడీకి పోటీ పడేలాగా మష్రూమ్ పకోడీని ఎలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసినా ఇలానే చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకుని 3 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ఈ మష్రూమ్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముక్కలు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 4 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 4 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుని ముక్కలకు పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న మష్రూమ్స్ని ఇందులో పకోడీలా వేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా వేసుకుని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ పకోడీకి పోటీగా ఉండే మష్రూమ్ పకోడీ రెడీ. ఈ మష్రూమ్ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.